నమస్తే అమ్మా. అయిపోయిందా వంట? ఇది వంట వాళ్ళు ఎక్కడ పెట్టారా? అదండి అక్కడికి వెళ్దాం. ఇద్దరా బాగానే చేస్తారా వంట? అది 100 మందికి ఇది ఈ క్వాంటిటీ సరిపోతుంది 100 మందికి? అది ఓకే. ఇది 100 మందికి సరిపోయిద్దా? 100 మందికి సరిపోదు ఈ క్వాంటిటీ. ఎక్కడ మీ స్టాక్ అంతా ఎక్కడ ఉందండి? స్టాక్ ఎక్కడుంది? కొంచెం మెతుకుందండి. నీళ్ళు పోయాలి కదా. అన్నం కొంచెం బియ్యం ఉన్నాయి, నీళ్లు పోయాలి కొంచెం. మీరు అట్లుంటే ఎట్లా తింటే కడుపు నొప్పి వస్తుంది పిల్లలకు. ఇంత మంచి బియ్యం ఇస్తా ఉంది ప్రభుత్వం. బియ్యం ఉంది, నువ్వు తిను తెలుస్తుంది. ఎట్లా చెప్పు? మంచిగా చేయాలా. కూర కూడా తక్కువ ఉంది కొంచెం. 7.5 గ్రాము కూరగాయలు వేయాలండి 100 మంది కంటే. దాదాపు 7.5 కిలో కూరగాయలు రావాలి. బాగున్నారా? చూడు కూర్చో. ఏ క్లాస్ నువ్వు? థర్డా? మీరు 5థా? రోజు భోంచేస్తారా ఇక్కడ? బాగుంటుంది అన్నం? డైలీ ఎగ్ ఇస్తున్నారా? డైలీ చిక్కీ ఇస్తున్నారా? డైలీ రాగి మాల్ట్ ఇస్తున్నారా? ఎక్కడ అన్నిటికీ ఎస్ తప్ప నో లేదా? డైలీ ఇస్తారా? ఎగ్ శనివారం ఇవ్వరు, చిక్కీ రోజు మార్చి రోజు విడిచి రోజు ఇస్తారు. మీరు అన్నిటికీ ఎస్ అంటున్నారు. అది తప్ప వేరే తెలియదా? నో సార్ మాకు 3 టైమ్స్ ఇచ్చేది అని చెప్పాలి. ఓకే, 5th క్లాస్ కదా మీరు కదా. రోజు రాగి మాల్ట్ ఇస్తున్నారంటే లేదు సార్ డే బై డే ఇస్తారు, రోజు మార్చి రోజు ఇస్తారు, రోజు ఇవ్వరు అని చెప్పాలి. అన్నిటికీ ఎస్ఆర్ అంటే అర్థమైందా? ఎంత స్ట్రెంగ్త్? పలావ్ రైస్ అమ్మా, ఆలు కుర్మా చేశారా? బాగా గుమగుమ వాసన వస్తా ఉంది. గంజి వంచకూడదండి చెప్పారా? చెప్పానండి. రైస్ క్వాలిటీ అందులో విటమిన్స్ అంతకుముందు కూడా వంచకూడదమ్మా, ఎప్పుడు వంచకూడదు. గంజి ఎప్పుడు వంచొద్దండి. అంటే సరి పోసుకొని ఉడకబెట్టాలి. మీ స్టాక్ రూమ్ ఇక్కడ? మీ రూమేనా? అన్నీ స్టాక్ అంత రోజు రాస్తున్నారండి? ఏ రోజు భోంచేస్తున్నారా ఇక్కడ? బాగుంటుంది అన్నం? ఎగ్స్ ఇస్తున్నారా రోజు? చిక్కీ ఎన్ని చిక్కీలు వస్తాయి వారానికి? 3 ఎగ్స్. సాటర్డే ఏమిస్తారు? ఎగ్ బదులు ఏమిస్తారు? పరమాణం స్వీట్. అందరికి ఇష్టమేనా? ఈరోజు చాలా బాగుంది వెజిటబుల్ పలావ్. అదేనండి, టౌన్లో ఎవరు తెచ్చుకోవడం లేదంటే గ్రేటే. వంట బాగున్నట్టే. అదేనండి. స్టాక్ స్టాక్ రాగి మాల్ట్ తాగుతున్నారంతా? బాగుందా రాగి మాల్ట్? తాగాలి రోజు, ఖచ్చితంగా తాగాలి అందరూ. ఎగ్స్ అందరు బాగుంటాయా? బాగా తింటున్నారా? పడేస్తున్నారా ఏమన్నా? అందులో ఎల్లో ఉంటుంది, అది కూడా తినాలి. అది తింటేనే మంచిది ఆరోగ్యం. ఓకేనా? రోజు బాగా స్కూల్కి రావాలి, బాగా తినాలి, బాగా చదువుకోవాలి, బాగా ఆడుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. 9.5 అట్టలు ఎగ్స్ అంటే 280. 280. ఒకటి రెండు అదేం కాదు మేడం. అవునా? ఎందుకు? మీరు డ్యామేజ్లో రాసుకోండి అమ్మా. పర్లేదులేండి. మీరు స్టాక్లో రాసుకోవాలా డ్యామేజ్ రాయండి, ఏం ప్రాబ్లం లేదు. మీ స్టాక్ బుక్లో డ్యామేజ్ ఇన్ని ఎగ్స్ అని రాయండి. ఎప్పుడైనా పాడైపోతాయి అవి కూడా రాయండి. రైస్ సరిపోయిందా? అన్నీ మీరే రాసుకుంటారా మేడం?
హెచ్ఎం గారు మీరు బాగా చేస్తున్నారు. లేదండి, బుక్స్ అన్ని మెయింటైన్ చేయడం ఇదంతా చాలా మంది చేయరు. రైస్ అవును, గుడ్ గుడ్. మామూలుగా ఈ నూనె కానీ ఏమి పామ్ ఆయిల్ కానీ అలాంటివి ఏమి వాడడం సార్. రోజు ఫ్రీడమ్ ఇక్కడ షాప్ లోనే తెచ్చుకుంటారు, ఇక్కడే వండేస్తారండి. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? రోజు అబ్జర్వ్ చేస్తుంటారా? సరిపోయినాయి. మీ స్టాక్ అంతా బాగా కరెక్ట్ సరిపోయింది, బాగా చేస్తున్నారు. మీకు కంగ్రాట్స్. ఎంఈఓ గారు బాగా చేస్తున్నారు. మంచిగా చేయండి పిల్లలకు. విద్యాకాంక్ష చైర్మన్ మీరు కూడా వస్తుంటారా? అవునా? ఓకే, మంచిది. పిల్లల భవిష్యత్తు కదా. మీకు వచ్చిన సన్మానం. ఆల్ ది బెస్ట్. అమ్మా నమస్తే అమ్మా, బాగుంది మీ సెంటరు. కిచెన్ గార్డెన్ ఉందా? మీకు ఇచ్చారా? ఎంత అది? 25,000 ఎంత ఉంది కదా సంవత్సరానికి? అమ్మా 25,000 కదా, దాంట్లో ఉంది. సెలెక్ట్ అయిందా? అదే అదే. బాగున్నారా? రండి, మీకు చాక్లెట్ ఇస్తా. 1 by 1 రండి. చాక్లెట్ తింటారా? షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఎవరు ఇస్తారు? అబ్బో అబ్బో అబ్బో. చాక్లెట్ తింటారా? గోనా పోయిన నెల 24వ తేదీ వచ్చారా మీరు? ఎవరు ఇంకొకరు వచ్చారా? 6 మంది ఉన్నారు. వేసుకోండి, కొంచెం 10:30 దాకా వేయద్దు. 10:30 తర్వాత వేసుకోండి, ఎందుకంటే మధ్య మధ్యలో వస్తూ ఉంటాం కదా. టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఎంతమంది ఉన్నారు నెంబర్? ఏమేమి ఇచ్చారు ఇప్పటికి? బాలామృతం రాలేదా? మిల్క్ ఏంటి ఫస్ట్ ఫేజ్ ఇంకా ఇవ్వకుంటే ఎట్లా? ఇప్పటికి ఎందుకని రాలేదు? ఎవ్రీ మంత్ అట్లే వస్తుందా? రెండు ఫేజ్లలో ఇస్తున్నారా? ఓకే, అవును, వెరీ గుడ్. ఎగ్స్ ఇచ్చారా? మిల్క్ రాలేదు అన్నారు కదా. కిట్ ఇప్పుడు ఈ రోజే వచ్చింది సార్. ఇది ఎంతైతే ఇస్తాం మనం మోతాదు అంత ఎంటర్ చేస్తాం సార్. అమ్మా పూర్ణాక్షి గారా? అమ్మా మీ అంగన్వాడీ సెంటర్ నుంచి ఒక చైర్మన్ సార్ను మాట్లాడుతున్నానమ్మా. మీ బాబు పాప నవీశ్రీ. హలో, అన్నీ వస్తున్నాయమ్మా? అన్ని వస్తువులు ఇస్తున్నారా? ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి నెలకు? 25 ఇస్తున్నారా? పాలు ఎన్ని వస్తాయమ్మా? 2.5 లీటరు. మీకు బాగుందా ఇక్కడ? మంచిది. తర్వాత రేపు మీరు 3 సంవత్సరాలు నిండిన తర్వాత ఇక్కడికే పంపివ్వండి. ఈ అంగన్వాడీ వర్కర్ మంచి ఆమె, బాగా చూస్తుంది. ఇక్కడికి కాన్వెంట్లకు పంపించకుండా ఇక్కడికి పంపించండి. 1 సంవత్సరం చూడండి, పర్లేదు ఇంప్రూవ్మెంట్ ఉంది, కొంచెం చదువులు వస్తున్నాయి అంటే కంటిన్యూ చేయండి, లేదంటే మీ ఇష్టం అమ్మా. ఎందుకంటే మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి అన్నీ చేస్తున్నాం కదా మేము, అన్ని వస్తువులు ఇవ్వడం కానీ ఇంకోటి కాబట్టి మీరు సహకరించాలి ఇక్కడ.
ఓకే అమ్మా, మంచిది. సార్ ఇది ఆబ్సెంట్ రిజిస్టర్ సార్. ఏ రోజైతే ఆబ్సెంట్ అయ్యారో ఆ రోజు డేట్ వేసుకోవటం. ఎందుకు కారణం, హెల్పర్కి వెళ్ళడానికి తీసుకెళ్తారు కదా సార్, అందుకని తనతోనే సంతకం తీసుకున్నాం సార్. పేరెంట్స్ ఇంటికాడ ఉన్నారు సార్. ఈ ఏరియాలో అంతా స్లమ్ ఏరియా. ఈ హెల్పర్ వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ అవును సార్, అవును సార్. తీసుకెళ్ళి తీసుకొస్తాం సార్. బాగుంది సిస్టమ్, నేను ఎక్కడ చూడలేదు. పేరెంట్స్ కూడా రారు సార్ మాకు, మేమే ఇంటికి తీసుకెళ్ళి అప్పచెప్తాం సార్. మంచిది తల్లి. ఒక్కొక్కటి నువ్వు పనులు పెంచుతాను అందరికి. లేదు సార్, ఇది ఇప్పుడే మీ వాళ్ళందరూ చాలా పనులు ఎక్కువైనాయి అంటా ఉన్నారు. నువ్వు ఒక కొత్త పని చెప్పావు మళ్ళా. లేదు సార్, అందరి దగ్గర ఉంది సార్. కంపల్సరీ చేయాలి సార్. ఎవరు చేయడం లేదు. బాగుంది, మంచిది. థ్యాంక్ యూ సార్. నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం ఇది విన్నాం. ఇంతవరకు ఎప్పుడు నేను చూడలేదు. మా కాలనీలో సార్ ఇవిడి మా పిల్లలు కూడా ఇందులోనే చదివారు. మంచిగా చాలా బాగా చూసుకుంటాం. అంతా బీటెక్ చదువుతున్నారు సార్. ఇద్దరు ఆడపిల్లలే. అది సార్ ఆడపిల్లలు మాకంతా బాగుంది సార్ ఇక్కడ. ఆడపిల్లలు లేరని నేను బాధపడుతున్నానబ్బా. చాలా సంతోషపడుతున్నాను. నాకు ఇద్దరు కొడుకులు, చాలా మంచి ఒక ఆడపిల్ల లేదే నాకు, కానీ నాకు బాధ. ఇద్దరు ఆడపిల్లలే మాట్లాడుతుంది. చాలా బాగా ఇక్కడ అంతా బాగుంది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు రావడం వల్ల. దా నీకు మంచి గౌరవం, నీ గురించి మంచిగా చెప్పారు కాబట్టి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా, థ్యాంక్స్ సార్. ఆల్ ది బెస్ట్. బాజీ బాజీ, వెరీ గుడ్. ఓకే సార్. మీ కోరికలు నెరవేరుతాయి. అలాగే సార్. బాగుంది సెంటర్ కూడా, ఆదర్శంగా ఉంటుంది. రండి సార్, ఎప్పుడు కూడా వెల్కమ్ సార్. తప్పకుండా తప్పకుండా. మంచిదమ్మా, చాలా హ్యాపీ సార్ మీరు రావడం. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్.